వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఆదివాసీ సంస్కృతి సౌరభ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే మహాజాతర మేడారం మరోసారి భక్తుల హృదయాలను కదిలిస్తుంది. లక్షలాది మంది భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన సమ్మక్క సారలమ్మ జాతరకు మన దేవతల సన్నిధిలో జనసంద్రం పోటెత్తుతుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ మహా పండుగలలో అడవులే ఆలయాలుగా, ఆకాశమే పైకప్పుగా, భక్తియే అసలైన ఆభరణంగా భక్తులు తల్లిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం సమ్మక్క సారలమ్మ, పగిడిత్తరాజు, నాగులమ్మల దర్శనంతో భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటూ తల్లి దీవెనల కోసం వేచి చూస్తున్నారు. తెలంగాణ గౌరవాన్ని, గిరిజన సాంప్రదాయాలను ప్రతిబింబించే మేడారం జాతర నేడు ఒక ఉత్సాహంగా మాత్రమే కాక ఒక ఆధ్యాత్మిక ఉద్యమంగా, ఒక సాంస్కృతిక సంబరంగా మారింది. జాతర ఏర్పాట్లు జోరుగా సాగుతుండగా సంక్రాంతి సెలవులు కావడంతో వేలాది మంది భక్తులు ఇప్పటికే తల్లిని దర్శించుకుంటున్నారు. నేను మీ తండ హరీష్. ప్రస్తుతం మనం మేడారం జాతరలో ఉన్నాం. సమ్మక్క సారక్క గద్దెల దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. మనం సంక్రాంతి సెలవులు కావడంతో కొన్ని వందల మంది, కొన్ని లక్షలాది మంది ఈరోజు అమ్మవారిని దర్శించుకునే సందర్భాన్ని మన విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ ఈరోజు కనుక చూసినట్లయితే ముందస్తుగా కొన్ని వేల మంది, లక్షల మంది జనాలు ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇంకా 15 రోజులు మిగిలి ఉంది జాతర ముందస్తుగా, ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, మీది ఎవరు? హైదరాబాద్. మీ పేరేంటి? శ్రీనివాసరెడ్డి. చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉన్నాయి, ఏర్పాట్లు అన్నీ మంచిగానే ఉన్నాయి. దర్శనం కూడా మంచిగానే జరిగింది. ఇక నాకు శాత కాకపోయినా కానీ ఇలా అయితే దర్శనం మంచిగా జరిగింది. ఎన్ని సంవత్సరం చూస్తారు మీరు ఇక్కడికి? మేము ఇప్పుడు నా చిన్నతనం నుంచి వస్తున్నాం, ఇప్పుడు జమాన్ నుంచి వస్తున్నాం. ఒకప్పుడు టైంలో ఎడ్ల వాళ్ళు కట్టుకొని వచ్చినాం మంగపేట నుంచి ఆ రోజులలో. అప్పుడు కింద రోడ్డు ఉండే, ఇవాళ అన్నీ డెవలప్ అయినాయి, మంచిగా అయింది. మేడారం జాతర మంచిగా జరుగుతుంది, అన్ని సౌలతులు కూడా మంచిగానే ఉన్నాయి, ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. కాకపోతే ఇంకొన్ని పూర్తి కాలే, రేపు జాతర కల్లా కావచ్చు అన్నీ. ఇప్పుడు మాత్రం మంచిగా ఉన్నది అన్ని. నా పేరు రమాదేవి అండి. హైదరాబాద్ నుంచి వచ్చాము. మా అందరు ఫ్రెండ్స్ అందరం కలిసి హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్, మన రేవంత్ రెడ్డి సర్కార్ బాగా అరేంజ్ చేశారు, బాగా డెవలప్ అవుతుంది. సీతక్కకు చాలా థ్యాంక్స్ ఇక్కడ బాగా చేసినందుకు. కానీ ఒక క్యూ సిస్టమ్ పాటించాలండి ఇక్కడ, లేకపోతే తొక్కిసలాటలో ఏదైనా జరగవచ్చు. మీరు అదొకటి చూడండి, పోలీసుని పెట్టి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి, క్యూ సిస్టమ్ పెట్టండి మంచిగా నీట్గా. నా పేరు రజనీదేవి. మా టీం అంతా కలిసి వచ్చినాము, లేడీస్మే. హైదరాబాద్ నుంచి వచ్చాము. నేను ఇంతకు ముందు కూడా ఖాళీ టైంలో వచ్చాను, కానీ థర్డ్ టైం జాతర టైంలో రావడము. జాతర చూడాలనే ఉద్దేశంతో ఈసారి మేము రావడం అయింది. 3 రోజుల ముందుగానే వచ్చాము. కాకపోతే అక్కడ గద్దెల దగ్గర మాత్రం కొంచెం క్యూ సిస్టమ్ లేదండి. చాలా మంది ఉన్నారు కాబట్టి దర్శించుకోవడానికి కొంచెం ఇబ్బంది అయ్యింది. అక్కడ ప్రసాదం కూడా మేము కొద్దిగా తీసుకోలేకపోయాము, మా ప్రసాదం కూడా అక్కడ పెట్టలేకపోయాము. అదొక్కటి కొంచెం బాధ అనిపించింది. అంతా బాగుంది. ఇంక ఈ పనులన్నీ కూడా కొంచెం వేగవంతంగా జరిగితే ప్రజలకు ఇంకా కొంచెం ఇబ్బందులు లేకుండా ఉంటే నా అభిప్రాయం. నా పేరు సరళ. మేము సిరిసిల్ల నుండి వచ్చినాం. ఫస్ట్ టైం వచ్చినాం సమ్మక్క సారక్క దేవతలను దర్శనం చేసుకోవడానికి. చాలా బాగుంది. న్యూ కన్స్ట్రక్షన్లో ఇంకా చాలా బాగుంది. ఇంకా ముందు మంచి ఫెసిలిటీస్ అందిస్తారని కోరుకుంటున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.